కవిత ఎపిసోడ్ పై బీఆర్ఎస్ లో అసలేం జరుగుతోందన్న అంశం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. గులాబీ దళపతి చుట్టూ దెయ్యాలు చేరాయంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వ్యతిరేకంగా గళం విప్పిన ఎమ్మెల్సీ బీఆర్ఎస్ తో తెగదెంపులే అన్నట్లు బిల్డప్ ఇచ్చారు. ఇకపై తన ఎజెండా వేరే అన్నట్టుగా వ్యవహరించిన కవిత ఈ నెల 11న కేసీఆర్ను కలిసేందుకు ఎర్రవల్లి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫామ్ హౌస్లో అసలేం జరిగింది? కేసీఆర్కు నమస్కారం చేయడం వరకే కవిత పరిమితమయ్యారా? కారు పార్టీ అధినేత ప్రతిస్పందన ఏంటి? తనయ వ్యవహార శైలిపై తండ్రి గుర్రుగా ఉన్నారా? బీఆర్ఎస్ బాస్ను మరోసారి కలిసి అన్నీ చర్చించాలని కవిత భావిస్తున్నారా? బీఆర్ఎస్ లో ఎమ్మెల్సీ కవిత వివాదం కీలక మలుపు తిరిగింది. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తండ్రి కేసీఆర్ ను కూతురు కవిత దంపతులు కలవటం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయిన అంశంపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 11న కేసీఆర్ ను ప్రశ్నించింది. ఎంక్వైరీ కమిషన్ విచారణకు బయలుదేరబోయే ముందుకు కవిత దంపతులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే తండ్రికి నమస్కారం చేయడం వరకే పరిమితమయ్యారు కూతురు. బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కవితకు కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తాయి. వారసత్వ పోరు జరుగుతోందన్న ప్రచారం ఉంది. అన్న చెల్లెలు వివాదం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. ఫామ్ హౌస్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకపోయినా ఈయన కొడుకు హిమాంశు రావటం గమనించదగ్గ విషయం. అయితే మేనత్త మేనల్లుడు కనీసం ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన కేసీఆర్ బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబించడం కవితకు నచ్చలేదు. పార్టీలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ లీక్ అయింది. పార్టీ బాగోగులపై గతంలోనూ లెటర్స్ రాసినా ఎప్పుడూ బహిర్గతం కాలేదు. ఇప్పుడు మాత్రమే లీక్ అవడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. లీకు వీరులెవరో తేల్చాలని ఈ ఎమ్మెల్సీ పట్టుబట్టిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అధ్యక్షుడిపై గౌరవం ప్రకటిస్తూనే దెయ్యాలు ఉన్నాయని కామెంట్స్ చేయటం అప్పట్లో కలకలం సృష్టించింది. దెయ్యాలు ఎవరన్నది తేల్చాలన్న కవిత డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలను వ్యతిరేకించారన్న కవిత కామెంట్స్ కారు పార్టీ నేతలను ఆత్మరక్షణలోకి నెట్టాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడంపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ కు నోటీసులు ఇస్తే కేవలం ట్వీట్ కే పరిమితం అవుతారా అంటూ సోదరుడు కేటీఆర్ ను పరోక్షంగా ప్రశ్నించిన కవిత తన తెలంగాణ జాగృతిని క్రియాశీలకం చేశారు. ఈ సంస్థ సభ్యులతో కేసీఆర్ కు మద్దతుగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో కవిత బీఆర్ఎస్ ను వీడి వేరుకుంపటి పెట్టుకుంటారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత దీనిపై క్లారిటీ ఇచ్చి పార్టీ మారటం లేదని కేసీఆర్ కు అండగా ఉంటానంటూనే గులాబీ జెండా లేకుండా తెలంగాణ జాగృతి పతాకంతో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న అంశంపై కేసీఆర్ సూచనతో హరీష్ రావు స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కారు పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించిన తర్వాత స్పీడ్ తగ్గించిన కవిత బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ను కలుస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ గులాబీ దళపతి విముఖత చూపారన్న చర్చ సాగింది. ఇదే సమయంలో కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఫామ్ హౌస్ లో కేసీఆర్ కలిసి పార్టీలో జరుగుతున్న పరిణామాలను చర్చించే ప్రయత్నం చేశారట. కానీ కారు పార్టీ అధినేత మాత్రం తన మనసులో మాట బయటపెట్టకుండా గతంలో మాదిరిగానే వ్యవహరించారని సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్ ను విచారించిన సమయంలో కవిత హైదరాబాద్ బీఆర్కే భవన్ దగ్గరే ఉన్నారు. త్వరలోనే మరోసారి కేసీఆర్ ను కలిసి అన్ని విషయాలను విపులంగా చర్చించాలని భావిస్తున్నట్టు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ అంశంలో కేసీఆర్ కు మద్దతిస్తూ అండగా నిలబడాలని కవిత నిర్ణయించుకున్నట్టు సమాచారం. కేసీఆర్ తో మరోసారి భేటీ అయి అన్ని విషయాలు చర్చించాలన్న ఆలోచనలో కవిత ఉన్నారని సమాచారం. ఈ ఎమ్మెల్సీ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తో మరోసారి జరిపే భేటీ తర్వాత కవిత వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.